హలో కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ 2 విలేజెస్ లో 1200 acres ల్యాండ్ అక్వైర్ చేశారు కదా? అవునండి, అక్వైర్ చేస్తున్నారా ల్యాండ్? లేదండి, రైతులు ఒప్పుకోవట్లేదు కదా, మన సైడ్ నుంచి ఎవరు వెళ్ళలేదు కదా, ఊర్లలోకి వెళ్ళలేదు. ఏమండి అబ్జెక్షన్స్ ఉన్నాయండి, 30 days నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మన సైడ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవరు వెళ్ళలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం అర్జెంటుగా 2 గ్రామాల ప్రజల్ని మీరు వెళ్ళాలి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎవరు కూడా భూములు ఇచ్చే ఆలోచనలో లేరు. 1000 acres అసైన్ ల్యాండ్ ఉంది. అట్లనే బట్ల చందాపూర్ అని ఇంకో విలేజ్ లో కూడా ల్యాండ్ అక్విజిషన్ కి ఇచ్చారండి. మీరు రాగలుగుతారా, వెళ్తారా వాళ్ళ ఊర్లకి? My only request is they are protesting from past, but you are the custodian of your district people కదండి, మీరు కేర్ టేకర్ కదా. ఒకసారి మీరు ఆ విలేజ్కి వెళ్ళి వస్తే వాళ్ళ బాధ తెలుస్తుంది కదండి. నాకు మీరు ఒక్క మాట ఇవ్వండి, మీరు వాళ్ళ విలేజ్కి వెళ్తామని, లేకపోతే వీఆర్ హియర్ ఇన్ వికారాబాద్ అండ్ వీ ప్లాన్ టు స్టే ఆన్ హియర్ అండి. మీరు వాళ్ళ విలేజ్కి వెళ్తామని కొంచెం మాట ఇవ్వండి. ఎందుకంటే ఆర్డీఓ గారితో కాదండి, ఆర్డీఓ కాంట్ కన్వే టు ద చీఫ్ మినిస్టర్, నో, ఓన్లీ యూ కెన్ కన్వే టు ద చీఫ్ మినిస్టర్ కదండి. మీరు వెళ్ళరా, మీరు ఊరికి వెళ్ళరా కలెక్టర్ గారు? My humble request as a ex-member of parliament, you are the custodian of your people and it's a very small district. Matter of stepping out to a village, they are suffering. 1200 small farmers, assigned lands of 1000 acres has been acquired. Very unfortunate, Andy. If you can kindly go, we will go from here. Otherwise, we plan to lay seas here. We'll sit here only in Vikarabad Chaurasta.